ఏసీబీ వలలో ఏసీపీ ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలు సిసిఎస్ ఉమామేశ్వరరావు అరెస్టు. తెలంగాణలో 10 చోట్ల, ఏపీలోని 3 ప్రాంతాల్లో ఏసీపీ ఆయన బంధువులపై ఏకకాలంలో సోదాలు. 37.50 లక్షల నగదు, 60 తులాల బంగారం సీజు. 2 తెలుగు రాష్ట్రాల్లో విలువైన ఆస్తులు ఉన్నట్టు గుర్తింపు. 17 డాక్యుమెంట్ల స్వాధీనం. విలువ 3.46 కోట్లు. మార్కెట్ విలువ 25 కోట్లకు పైగానే అంచనా. విచారణ అనంతరం కోర్టులో ప్రవేశపెట్టే ఛాన్సు. 1500 కోట్ల సాహితీ ఇన్ఫ్రా మోసంలో వెలుగులో ఈయన్నే ఉన్నాడట. దీని ఒక మోసాన్ని విచారణలో కూడా ఈయన్నే ఉన్నాడట. ఈయన ఇంట్లో పట్టుబడిన బంగారము, నోట్ల కట్టలు ఇవి. ఏసీ మహేశ్వరరావు ఇంట్లో దొరికిన నగదు, బంగారం పత్రాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఈ కేసు ఎట్లా వచ్చింది? ఇళ్లకు కేసు వచ్చిందంటే కాసులు పడాల్సిందే ఈయన గురించి. లేదంటే భూతు పురాణం, బూటుకాలితో తన్నుడు, బాధితులను భయపెట్టుడు, నేరగాళ్లకు కొమ్ముగాసుడు, సంపన్నులే ఆయన లక్ష్యం. డబ్బులు దండుకోవడమే ఈయన నైజం. ఎవరిది? ఉమామేశ్వరరావు గారిది. వీరితో అంటే ఇక్కడ ఒక పోలీసు అధికారికి సంబంధించిన ఏసీబీ వలలో చిక్కుకుంటే మరొక దగ్గర ఇదొకటి కూడా. ఇందులో ఏమిటి? సిబిఐకి చిక్కిన సిబిఐ హెడ్డింగే చాలా బాగుంది కదా. ఇది మధ్యప్రదేశ్లో నర్సింగ్ స్కామ్. ఏమిటంటే ఇది హైకోర్టు ఆదేశాలతో కాలేజీల్లో తనిఖీలు, యాజమాన్యాల నుంచి భారీగా వసూళ్లు. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఓ ఇన్స్పెక్టరు, విస్తృత సోదాలు, అక్రమ సొమ్ము పట్టివేత. మరో ఇన్స్పెక్టర్ సహా 13 మంది అరెస్టు. కాలేజీల చైర్మన్లు, డైరెక్టర్లు, ప్రిన్సిపాల్లు, మధ్యవర్తులు సహా 23 మందిపై ఎఫ్ఐఆర్. సాధారణంగా ఏదైనా అవినీతి కుంభకోణం జరిగితే సిబిఐ దర్యాప్తు జరుపుతుంది. కానీ స్వయంగా సిబిఐ అధికారుల అవినీతిపైనే సిబిఐ దర్యాప్తు జరుపుతున్న విచిత్ర పరిస్థితి మధ్యప్రదేశ్లో నెలకొన్నది. ఆ రాష్ట్రంలోని నర్సింగ్ కాలేజీల్లో అవకతవకలను గుర్తించి నివేదిక ఇమ్మని ఆ రాష్ట్ర హైకోర్టు సిబిఐని ఆదేశిస్తే అక్రమాలను గుర్తించిన మాట అటుంచి స్వయంగా సిబిఐ అధికారులే అవినీతికి పాల్పడ్డారు. కాలేజీల్లో సౌకర్యాలు లేకపోయినా అంతా బాగానే ఉన్న సర్టిఫికేట్ ఇచ్చారు. ఇందుకోసం ఒక్కో కాలేజీ నుంచి 2 నుంచి 10 లక్షల వరకు వసూలు చేశారు. ఈ భాగోతం బట్టబయలై 13 మందిని సిబిఐ అరెస్ట్ చేసింది. వీరిలో 2 స్వయంగా సిబిఐకే చెందిన ఇన్స్పెక్టర్లు ఉన్నారు. మధ్యప్రదేశ్లో ప్రస్తుతం ఈ నర్సింగ్ స్కామ్ సంచలనం సృష్టిస్తోంది. రాష్ట్రంలోని పలు నర్సింగ్ కళాశాలల కనీస సదుపాయాలు లేకపోయినా నడుస్తున్న దాఖలైన పిటిషన్పై 2022 డిసెంబర్లో ఆ రాష్ట్ర హైకోర్టు సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. దీంతో సిబిఐ అధికారులు రంగంలోకి దిగినారు. అక్కడ జరిగిన కుంభకోణం వ్యవహారాలు ఇవి ఉన్నాయి. అంటే కంచె చేను మేస్తే ఎట్లా ఉంటుంది అన్న దానికి ఇదేమిటి. అవినీతిని ఆపండి అని పంపిస్తే వాళ్ళే అవినీతికి పడ్డారు. అక్కడ ఈయనేం చేసిండు? ఏసీబీ వాళ్ళకు అతిపెద్ద అవినీతి తిమింగలం చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణ నేపథ్యంలో హైదరాబాదు కమిషనరేట్ సిసిఎస్లో ఏసీపీ టీమ్ 3గా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు ఇంటిపై ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. అశోక్ నగర్లో ఆయన ఇంటితో పాటు ఆయన సంబంధికుల ఇల్లు సహా తెలంగాణలో 13 చోట్ల, ఆంధ్రలో 3 చోట్ల, ఏకకాలంలో 14 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం నాడు ప్రారంభమైన సోదాలు. అంటే ఇతను ఎక్కడున్నాడు? 1500 కోట్ల సాహితీ ఇన్ఫ్రా మోసంలో ఈయన విచారణ అధికారిగా ఉన్నారు. ఇంకా ఈ కథనం ఏం చెప్తున్నదంటే పోవడంతోనే కలవడంతోనే ఆయన నీతి నిజాయితీ పడే అధికారిగా కనపడము, ఆ తర్వాత ఆయన విశ్వరూపాన్ని చూపించడము, ఏ విధంగానైనా సరే వారితో డబ్బులు లాగడము, ఇది ఈయన వ్యవహారం అని చెప్పి ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం. ఇవాళ దాదాపు అన్ని పత్రికల్లో ఈ వార్త క్యారీ అయింది. ఒక్కొక్కరు పెట్టిన ఒక్కొక్క హెడ్డింగు. ఏసీబీ వలలో ఏసీపీ ఇతని అక్రమాస్తులకు సంబంధించిన వివరాలు వచ్చినాయి. ఈ 2 కూడా అవినీతిని అరికట్టాల్సిన వాళ్ళు, సమాజం సక్ర మార్గంలో ఉండే విధంగా చూడాల్సిన వాళ్ళు. ఇక్కడ సిబిఐ చిక్కితే అవినీతిని అరికట్టాల్సిన ఒక మోసాన్ని విచారణ చేస్తున్న అధికారే ఏసీబీలో చిక్కున్న ఒక వార్త. ఈ 2 వార్తలు ఇవాళ ప్రధానంగా తెలుగు మీడియాలో మొదటి పేజీలో వచ్చినాయి.